నమస్తే. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని ఫైల్స్, విలువైనటువంటి హార్డ్ డిస్క్‌లు చాలా వరకు మాయం అయ్యాయి. ముఖ్యంగా పశు సంవర్ధక శాఖ, అలాగే విద్యాశాఖ, వీటితో పాటు సెక్రటేరియట్‌లో కూడా కొన్ని సెక్షన్స్‌లో కీలకమైనటువంటి మాయం అయ్యాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పటివరకు దాని మీద విచారణ జరుగుతూనే ఉంది. దానికి బాధ్యులైన వారిని పట్టుకోలేకపోయారు అధికారులు. ముఖ్యంగా ఇంకా విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. అయితే ఇంకా పట్టుకోలే ఎవరిని. ఇలాంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లాలో ఒక మళ్ళీ ఆశ్చర్యకరమైనటువంటి ఘటన ఒకటి జరిగింది. నిజంగా ఆఫీసుల్లో మాయం అవటం ఏంటి? కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఫైల్స్, విలువైనటువంటి దస్త్రాలు ఎందుకు మాయం అవుతున్నాయి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. విచారణ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ముసుగుతో వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యాలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇది ఇప్పుడు కలకలాన్ని రేపింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడంటే అన్నీ ఆన్లైన్ చేశారు. కానీ అదే కార్యాలయంలో గతంలో జరిగినటువంటి లావాదేవీలు, భూ బదలాయింపులు, వాటికి సంబంధించి రికార్డ్ అంతా ఉంది. ఆ రికార్డ్ అంతా ఎత్తుకుపోయారు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో గులాబీ పార్టీ అధికారంలో ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారనేది మనం చూస్తూ వచ్చాం. తాజాగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్, ముఖ్యంగా అందులో కూడా కోకాపేట, అలాగే షేర్లింగంపల్లి, మాదాపూర్, శంకరపల్లి ఈ డివిజన్లకు సంబంధించినటువంటివి మాయం అయ్యాయి. అది కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. బయట వాళ్ళు వచ్చి ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక అనుమానం. అది కూడా వచ్చిన వారు 4-5 ఉన్నారట. దానికి సంబంధించి ముందుగా సీసీ కెమెరాలు కనెక్షన్ కట్ చేశారు. తర్వాత తాళాలు, లోపల ఉన్నటువంటి బీరువా తాళాలు పగలగొట్టారు. అలా కొన్ని అయితే ఇనప రంపాలతో కోసి వాటిని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి విలువైనటువంటి ఫైల్స్ని గోదాములలో వేసుకొని పట్టుకుపోయారు. ఎందుకు అవి అవసరం? ఏమైనా గోల్డ్, క్యాష్ ఏమైనా పట్టుకెళ్ళారా? ఆఫీసుల్లో ఏమి ఉండవుగా. కానీ ఈ ఫైల్స్ ఎందుకు మాయమవుతున్నాయి? తాజాగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయం చాలా కీలకమైనటువంటి విభాగం అది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. పైగా కొన్ని పర్టికులర్ డివిజన్స్కి సంబంధించినటువంటి ఫైల్స్, హార్డ్ డిస్క్లు, అలాగే కొన్ని విలువైనటువంటి అక్కడ దాచిపెట్టారు. వాటిని కూడా ఎత్తుకుపోయారు. ఎవరో ఎందుకు వస్తారు? ఆఫీస్లో పనిచేసేటువంటి సిబ్బందే ఈ విధంగా చేశారు. గతంలో చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయంతోనే ఈ విధంగా చేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా హెచ్ఎండిఏలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ మొత్తం అవినీతి అక్రమాలే. వరుసగా విజిలెన్స్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ డాక్యుమెంట్స్ అనేది మిస్ అవ్వటం, అది కూడా దొంగతనం చేసి తాళాలు పగలగొట్టి, చూడండి ఎంత పక్కా ప్రణాళికతో ఈ వ్యవహారాన్ని కానిచ్చారనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పుడు ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. వెంటనే కేసు నమోదైంది. దానికి సంబంధించి కొంతమంది ఆ ఆఫీసులో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్కడ దాదాపు చాలామంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఒక 10 మంది వరకు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వారితోనే ఈ పని చేయించారు అనేది కూడా ఎక్కువగా ఆరోపణ వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవమో మనం చెప్పలేం. కానీ కొంతమంది అధికారులు కావాలని చేయించారు,
మనం చూడండి గతంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అలాగే మాయమయ్యాయి. మంత్రి గారి ఓఎస్డి కళ్యాణ్ ఆయనే చేయించాడని రుజువైంది. సో ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటి వ్యక్తులు వీరిని ఉపయోగించి వాటిని మాయం చేయడంలో అక్కడ దొంగతనం చేయించారు, చోరీ జరిగినట్టు క్రియేట్ చేశారు అనేది కూడా ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రంగంలోకి దిగారు. ఏసీబీకి ఈ బాధ్యత అప్పగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై సోదాలు జరుపుతుంది. ముఖ్యంగా విచారణ, ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు, ఎక్కడా కూడా ఆనవాళ్ళు దొరకకుండా ముసుగు అంటే మప్లర్స్ పూర్తి స్థాయిలో కళ్ళు ఒకటే కనిపించేలా పెట్టుకొని మిగతా అంతా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఆ కార్యాలయంలో ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసు కాబట్టే ఎత్తుకెళ్లారు. అది కూడా పర్టికులర్గా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ డివిజన్లకు సంబంధించి డాక్యుమెంట్సే మాయం అయ్యాయి. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టారు, విచారణ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.